కోపభరితమైనటువంటి సంవత్సరంలో సుఖము దుఃఖము మంచి చెడు అన్నీ కూడా మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరానికి రాజు సస్యాధిపతి నీరసాధిపతి కుజుడుగా ఉన్నాడు. కుజగ్రహానికి పరిపాలనలో ఉన్నటువంటి ఈ సంవత్సరం శని మంత్రిగా ఉంటూ ఉద్వేగభరితమైనటువంటి సందర్భాల్ని ఈ సంవత్సరం అంతా కూడా ఇస్తున్నాడు. ఈ సంవత్సరంలో కుజుడు అధిపతిగా ఉండడం వల్ల ప్రపంచంలోనూ దేశంలోనూ రాష్ట్రాలలోనూ వాహన ప్రమాదాలు అలాగే అగ్ని ప్రమాదాలు సూచిస్తున్నాయి. కుజుడు మంగళవారంతో ప్రారంభమైనటువంటి ఈ సంవత్సరం కుజుడు అధిపతిగా ఉండడం వల్ల అత్యంత ఉష్ణోగ్రత ఈ సంవత్సరం నమోదవుతూ ఉంటుంది అని, అలాగే ఈ సంవత్సరం వర్షపాతం సమృద్ధిగా ఉండి నదులన్నీ కూడా చక్కగా నిండుతాయి అని, వాటి ద్వారా పాడి పంటలు చక్కగా ఉంటాయి. వరి గోధుమ ధాన్యాలు అలాగే కూరగాయ వ్యాపారస్తులకి వ్యవసాయదారులకి ఇది చాలా యోగ్యమైనటువంటి సంవత్సరంగా గోచరిస్తోంది. అదే విధానంగా పశు సంపదలు పాడి వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం శ్రేయోదాయకంగా ఉంది. దుంప వ్యాపారాలు పప్పు దినుసు వ్యాపారాలు నూనె వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చక్కగా ఉంది. అయితే సంవత్సర మధ్యంలో వచ్చేటటువంటి ఆహార కొరత వల్ల కొంత ఎగుమతి ఇబ్బంది అయ్యి ధరలు అధికమయ్యే అవకాశం కల్పిస్తోంది. అలాగే పాల వ్యాపారాలు చేసే వాళ్ళకి పశుగ్రాసం ఇబ్బంది అయ్యి ఆ ఉత్పత్తి ధరలు కూడా ఆకాశాన్ని అంటేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈ సంవత్సరంలో తూర్పు ఈశాన్య దేశాలలో భూకంప నమోదు కూడా కనిపిస్తోంది. ప్రపంచంలో మన భారతదేశం చేసేటటువంటి పరిశోధనలన్నీ కూడా దిగ్విజయమయ్యి తద్వారా యశస్సు భారతదేశానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈ దేశంలో ఉత్తరాఖండ్ ప్రాంతాలలో కొండ చర్యలు విరిగి రహదారులన్నీ కూడా పాడయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. సుగంధ ద్రవ్యాలు ధరలన్నీ కూడా చాలా చక్కగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. బంగారం వంటి ధాతువులు యొక్క ధరలు కూడా చాలా లాభసాటిగా నడిచేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ క్రోధి సంవత్సరంలో ప్రాపంచిక దృష్ట్యా విశేషించి భారతదేశంలో ఆర్థిక మాంద్యం లేకుండా ప్రపంచమంతా కూడా ఆర్థిక మాంద్యంతో ఇబ్బంది పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే మూఢాలు గురుమూఢమి 7వ తారీఖు మే నెల నుంచి ప్రారంభమై జూన్ 7వ తారీఖు దాకా గురుమూఢమి, ఏప్రిల్ 28 నుంచి జూన్ 7 దాకా శుక్రమూఢమి ఉండడం వల్ల శుభముహూర్తాలు ఏమీ కూడా ఆగస్టు వరకు కూడా కనిపించట్లేదు.